నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు విజువల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లడాక్ లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన, సరిహద్దు ఉద్రిక్తతపై సమీక్ష. అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి, హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు. నాలుగు నెలల పాటు ఒక్క పూటే భోజనం, చతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్. వికారాబాద్ జిల్లాలో కుమ్మేసిన వర్షం, తెగిపోయిన కాగ్నా వంతెన. వివరాల్లోకి వెళ్తే, లడాక్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ అకస్మాత్తుగా లేహ్ వెళ్లారు. అక్కడ ఆయన సైనికులతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం లదాఖ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వెళ్లారు. చైనా మిలిటరీ అధికారులతో జరుగుతున్న చర్చల ప్రక్రియను కూడా ఆయన అడిగి తెలుసుకోనున్నారు. వాస్తవానికి ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేహ్ లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ ను మార్చేశారు. దీంతో ఇవాళ ఉదయం మోదీ లదాఖ్ చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆర్మీ చీఫ్ నరవాణే ఉన్నారు. వైసీపీ అధిష్టానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ నరసరాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గుంటూరులోని జీజీహెచ్ నుంచి తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడితో డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత 4:20 సమయం వేచి డిశ్చార్జ్ చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. డిశ్చార్జ్ చేయడంతో కనీస నిబంధనలు సైతం పాటించకపోవడం గమనార్హం. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చినప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడడాన్ని ఖండించారు. ఆయన అరెస్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందన్న చంద్రబాబు మళ్లీ రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైందని మండిపడ్డారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హమన్నారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా మీరు అవి కూడా సక్రమంగా ఉపయోగించకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాహితం కోసం మీరు పనిచేసే పరిస్థితులు లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్ర మంత్రి ఒక మాట మాట్లాడి మేము తక్కువ రేటు కరెంట్ ఇస్తున్నాం, మీరు ఇష్ట ప్రకారం కరెంట్ రేట్లు పెంచుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే
దానికి వ్యక్తిగత దాడులకు దిగే పరిస్థితికి వచ్చారు, అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు ఎక్కడ ఏ మాట చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చినా మీరు ఏ సజెషన్స్ తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ సమయంలో మనం చూసాం, కిట్లు కొనుగోలులో అవినీతి జరగడం, బ్లీచింగ్లో అవినీతి చేయడం, ఇంకొక పక్క ఏదైతే విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ పెట్టామో అది కూడా సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి. నిన్ననే ఏదైతే ఈ కరోనా వైరస్కి ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి భారత్ బయోటెక్ ముందుకు వచ్చారు. ఆ భారత్ బయోటెక్ వస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. 20 సంవత్సరాల కంటే ముందు బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జినోమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. అక్కడ ఈరోజు ఒక 20,000 మంది పనిచేసే పరిస్థితికి ఉన్నారు. ఇండియాలో ఇలాంటి బయోటెక్నాలజీ పార్క్ ఎక్కడా లేదు. ఏషియాలోని అతిపెద్ద పార్క్ హైదరాబాద్లో ఉందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ రోజు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇది ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది. ఈ కరోనా వైరస్లో కూడా మీరు అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి ఏదో విధంగా పబ్లిసిటీ చేసుకుని మీరు మనుగడ సాధించాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. నిన్న మీరు చేసిన పనేంటి? 108, 104 అంబులెన్సెస్. ఇందులో ఏం జరిగింది? కొత్తగా వచ్చిన అంబులెన్సులు ఇంతవరకు లేవా? పోలేని రోడ్లు ఉన్నాయి. అలాంటప్పుడు స్కూటర్లో దాన్ని స్పెషల్గా డిజైన్ చేసి పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్లకే పరిమితమయ్యారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు చెప్పిన అబద్దాలనే పదే పదే చెబుతున్నారని విమర్శించారు. పతిబరపు జనానికి కాదని చంద్రబాబుకేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం ఆయన కొడుకైనా జాగ్రత్త పడాలని హితవు పలికారు. నిబద్ధత, విశ్వసనీయత కలిగిన నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్ దని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వరుస జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏవైతే వల్లే వేస్తున్నారో, మాట్లాడిన మాటలే ఎలా మాట్లాడుతున్నారో, చెప్పిన అబద్ధాలే రిపీటెడ్గా కళ్ళు మూసుకొని కన్నార్పకుండా చేయగలుగుతున్నారో ఈరోజు కూడా అందరూ గమనించారు. ఒకే మాటను 100 సార్లు అంటే జనం దాన్ని నమ్మేస్తారనే గోబెల్స్ ఆయన ఫాలో అయిన ఇదే. ఇప్పటికీ అదే తనను అధికారంలోకి నిలిపిందని, ముందు 9 ఏళ్లైనా తర్వాత మరోసారి 5 ఏళ్లైనా ఇప్పుడు అదే మళ్ళీ అధికారంలోకి తనను తెస్తుందనే భ్రమలోనే ఆయన కొట్టుకుంటూ అది చాదస్తం స్థాయికి, సెన్యులిటీ ఆ స్థాయికి చేరిన దశలో మాట్లాడుతూ ఒక రకంగా తన ఆభాస్ పాలవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరమైంది మా ప్రభుత్వం వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అంతకుముందు పార్టీ పెట్టబడినప్పటి నుంచి 11 నుంచి పార్టీ ఎలా పోరాడుతూ వచ్చింది ఇష్యూస్ మీద, అలాగే 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా కేవలం ఇష్యూస్ ఏముంటే వాటి మీదనే మా పార్టీ ఎలా పోరాడుతూ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోరాటాలు జరుపుతూ వచ్చారో ప్రత్యక్ష పోరాటాలు అందరూ గమనించారు. దాని ఫలానికి ఏదో అయింది. ఆయన తలలోనే ఏదో పూర్తి నిన్న కలర్లు వేసుకొనివ్వండి. ఇది ఆయన ఎవరు, మన వాళ్ళ దగ్గర జరిగింది. లోకేష్ను
పార్టీ జనరల్ సెక్రటరీ చేయడం ఇక్కడెక్కడ ఆయన ఫ్యామిలీలో తగలే. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి కిరీటాలు రాలే. ఆయన స్ట్రగుల్ చేసి ఫైట్ చేసి ఆయన దీంట్లో వచ్చాడు తప్ప ఎవరో పెట్టిన కిరీటం కాదు అసలు. కానీ అక్కడ జరిగింది. వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా. ఏ బేసిస్ మీద లోకేష్ అనే వ్యక్తి కేవలం కొడుకు గాక ఆయనకున్న అర్హత లేనిది, అయినా సరే పార్టీలో జనరల్ సెక్రటరీ అయినా నేషనల్ జనరల్ సెక్రటరీ అయినా పాపం భరించారు వాళ్ళంతా. ఏకంగా తెచ్చి మినిస్టర్గా కూడా పెట్టాడు. 2 పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఆయన చేసి అంతా చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ఈ రోజుకు హీఈస్ సిట్టింగ్ దేర్ అంటే ఫ్యామిలీ ఇదేనే అనుకోవాలి. అయితే ఇక్కడ మాకు సంబంధించినంత వరకు అసలు బంధుత్వాలు ఇంకోటి అనేది ఆయనకుంటే సుబ్బారెడ్డి గారికి బాబాయ్ కావచ్చు, కానీ మేమిద్దరం అయితే అది కాదు. ఆయనతో ముందు నుంచి ఉండే వాళ్ళతో ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్లో ఉన్నందువల్ల దాంట్లో వాడుకోవడం ఇన్పుట్స్ కోసం తప్ప వేరే ఇదేం లేదు. ఇది బాధ్యత మాత్రమే మాకు వచ్చిన తీరు. అది అసలు వరుస పెట్టి వాటిని కొట్టడం, ఇంకా వరుస పెడితే మనం రోజు వినాల్సి వస్తుంది. బ్లీచింగ్ కుంభకోణం, సరస్వతి కుంభకోణం. ఇది అసలు సరస్వతి ఎందుకు? వికారాబాద్ జిల్లా తాండూరులో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నా వంతెన తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షం కారణంగా కాగ్నా నదిపై ఉన్న కొడంగల్ తాండూరు బ్రిడ్జి తెగిపోవడంతో ఈ రెండింటి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వరద నీటితో కాగ్నా నది పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండి కలకలలాడుతున్నాయి. గత అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ప్రజా సంక్షేమం కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా భగవంతుడిని ప్రార్థిస్తూ 4 నెలల పాటు దీక్షను చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ 4 నెలలు ఆయన ఏకభుక్తంగానే ఉంటారు. అంటే ఒంటి పూజ మాత్రమే భోజనం చేస్తారు. ఈ దీక్షను పూర్తి చేసే క్రమంలో నిత్యం నియమబద్ధ జీవితాన్ని గడపనున్నారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఆ సంస్థ ఇప్పటికే మానవ ట్రయల్స్ స్టార్ట్ చేసింది. అయితే ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ బయోటెక్ సంస్థను ఐసీఎంఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఆ ఫలితాల ఆధారంగా ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ ను లాంచ్ చేయాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ భారత్ బయోటెక్ సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్ అధికారులు ఈ లేఖపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అది కేవలం ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే రాసిన లేఖ అని ఐసీఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. బిల్లును అడ్డుకున్నారని ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మండలిలో ఏం జరిగిందో తెలియాలంటే మినిట్స్ బయట పెట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాల పేరుతో కేవలం 2 రోజులకే సభల నిర్వహణను పరిమితం చేసిన ప్రభుత్వం బాధ్యతారహితంగా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు సహా 16 బిల్లులను ప్రభుత్వం మండలికి పంపిందని, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కూడా జరగకుండా చేసిందన్నారు. నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని పత్రికలలో ఈ నెల 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ ఉద్యోగస్తులకి పెన్షన్స్కి రావాల్సిన పెన్షన్ కానీ జీతాలు కానీ రాకపోవడం కారణం బడ్జెట్ని కౌన్సిల్ ఆమోదించలేదు, దానికి కారణం తెలుగుదేశం అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు చాలా బాహాటంగా అవివేకంగా మాట్లాడటం చూసిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఆ రోజు కౌన్సిల్లో ఏం జరిగిందనే దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉద్యోగ సంఘ నాయకుడిగా కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. కరోనా వల్ల 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సెషన్ని 2 రోజులకు మాత్రం కుదించారు. ఇది ఇంకా భారతదేశంలో ఎక్కడ కూడా అసెంబ్లీ సెషన్స్ పెట్టలేదు. మనకి బడ్జెట్ సెషన్ అవసరం ఉంది. ఏదైతే మనం గతంలో ఆర్డినెన్స్ ఇచ్చామో ఓట్ ఆన్ అకౌంట్కి జూన్తో అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా జూన్లో బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ని ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మొన్న 2 రోజులు బడ్జెట్ సెషన్ పెడతాం జరిగింది. అయితే బడ్జెట్ సెషన్లో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? బడ్జెట్ ప్రవేశపెడతాం, దాన్ని ఆమోదించడం, దాని మీద ఏదైనా ఉంటే డిస్కషన్ చేయటం, ఏదైనా సప్లిమెంటరీ బడ్జెట్స్ ఉంటే సప్లిమెంటరీ బడ్జెట్ మీద చర్చించే అవకాశం ఇవ్వటం, ఇంకేదన్నా సమయం ఉంటే 1-2 ప్రధానం కాబట్టి బడ్జెట్ బిల్స్ వచ్చేదాకా మిగతా బిల్స్ అని చర్చిద్దాం. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో హైదరాబాద్ లో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 4 రోజులుగా కుటుంబాలతో సహా వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగ వ్యాపార అవసరాల రీత్యా వస్తున్న వారు అధికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కృష్ణా జిల్లా గరికపాడు, గుంటూరు జిల్లా పొందుగల, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి, కర్నూలు జిల్లా పంచలింగాల తదితర చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు ఉన్నవారికి కొంత ఆలస్యమైన అనుమతి లభిస్తుండగా సరైన పత్రాలు లేని వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించేందుకు గతంలో ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్లను అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 25 108 వాహనాలు, 45 104 వాహనాలను జిల్లా ప్రజల అవసరాల కోసం ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. 108 104 వాహనాలను సాగర తీరంలో గల ఆర్కే బీచ్ వద్ద మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 108 104 వాహనాల సైరన్లు సాగరంలో మారుమ్రోగాయి. హెడ్లైన్స్ మరోసారి. లదాఖ్ లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన, సరిహద్దు ఉద్రిక్తతపై సమీక్ష. అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి, హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు. నాలుగు నెలల పాటు ఒక్క పూటే భోజనం, చతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్. వికారాబాద్ జిల్లాలో కుమ్మేసిన వర్షం, తెగిపోయిన కాగ్నా వంతెన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజువల్ న్యూస్.